హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సంక్రాంతి అంటేనే మనకి సినిమా పండగనే లెక్క. ప్రతి సంక్రాంతికి కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఈ సంక్రాంతికి కూడా 5 సినిమాలు అయితే రావడం జరిగింది. అయితే ఈ 5 సినిమాల్లో కూడా 4 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ ది నారి నారి నడుమ మురారి మూవీ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసి వచ్చా. సినిమా చూసాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చింది భయ్య మూవీ. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా కామెడీ జానర్ లోనే వచ్చాయి. అండ్ ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ అదే జానర్ లో రిలీజ్ అయింది. బేసిక్ గా ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ లేవు, ఎక్కడ కూడా ఎలాంటి ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు. ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు, అది కూడా ట్రైలర్ లాంచ్ అయినప్పుడు. ట్రైలర్ కూడా 2 days బిఫోర్ రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఈ సినిమాకి ఎక్కడ థియేటర్ లో కూడా దొరకలేదని చెప్పాలి. ఈ రోజు ఈవినింగ్ షోతో సినిమాని అయితే రిలీజ్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. నిజంగా చాలా బాధ అనిపించింది. మేబీ ప్రమోషన్ చేస్తుంటే ఈ సినిమాకి ఇంకా హైప్ పెరిగే ఉండేదేమో అని ఫీలింగ్ అయితే కలిగింది. నేను వెళ్ళిన థియేటర్ లో మ్యాట్నీ షో కూడా మనశంకర వరప్రసాద్ గారు వేశారు. థియేటర్ మొత్తం ఫుల్ అయింది. అండ్ ఈ మూవీకి ఆల్మోస్ట్ థియేటర్ ఫుల్ అయినా చాలా సీట్లు అయితే ఎంటీగానే ఉండిపోయి. బట్ మూవీ చూసాక నాకైతే మాత్రం నచ్చింది గైస్. మూవీ మొత్తం కూడా త్రూ అవుట్ కామెడీతో వెళ్ళిపోయింది. ఈ మూవీ యొక్క డైరెక్టర్ లాస్ట్ మూవీ వచ్చేసి సామాజ వర్గం. ఆ మూవీ కూడా కామెడీ జానర్ లోనే వచ్చింది అండ్ హిట్ కూడా అయింది. సో అలాంటి డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఈ సినిమా కూడా ఆ సామాజ వర్గం మూవీకి ఎక్కడా తీసిపోకుండా అదే జానర్ లో అంతే నీట్ గా ప్రజెంట్ చేశారు. ఈ సినిమాకి కామెడీ అనేది ది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. స్టోరీ లైన్ చాలా సింపుల్. సర్వానంద్ అండ్ సంయుక్త మీనన్ కాలేజ్ టైంలో లవ్ చేసుకుంటారు. బట్ వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేకపోవడం వల్ల రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ అయితే చేసుకుంటారు. బట్ ఆ తర్వాత ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళిద్దరూ కూడా సెపరేట్ అయిపోయి ఎవరి లైఫ్ అయితే వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఆ తర్వాత మన సర్వానంద్ సాక్షి విద్యను లవ్ చేయడం, సో తనతో పెళ్లి అయ్యే ప్రాసెస్ లో మళ్ళీ అదే రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ రిజిస్టర్ ఆఫీసర్ ఎవరంటే సునీల్ గారు. అప్పుడు పెళ్లి చేసినప్పుడు సునీల్ గారు, ఇప్పుడు కూడా ఆయనే. బట్ ఆయన ఏంటంటే సంయుక్త మీనన్ నుంచి డైవర్స్ తీసుకున్నట్లు ఒక సర్టిఫికేట్ అయితే తెమ్మంటారు. అండ్ అలాగే సంయుక్త మీనన్ కూడా తిరిగి మళ్ళీ సర్వానంద్ లైఫ్ లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఏమైంది, తను డైవర్స్ ఇచ్చిందే లేదా, వీళ్ళిద్దరికి కూడా మ్యారేజ్ అయిందే లేదా అనే కాన్సెప్ట్ మీద మూవీ త్రూ అవుట్ వెళ్తూ ఉంటుంది. బేసిక్ గా ఇలాంటి స్టోరీస్ మన తెలుగులో చాలానే వచ్చాయి, చాలానే చూసాం. బట్ సినిమాలో వర్కౌట్ అయింది ఏదైనా ఉందంటే ప్రతి క్యారెక్టర్ నుంచి కూడా కామెడీ జనరేట్ చేశారు. చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా నరేష్ గారి నుంచి చాలా ఏజ్డ్ పర్సన్ తనకన్నా చిన్న వయసులో ఉన్న ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం, సో ఆ పాయింట్ చుట్టూనే చాలా కామెడీని అయితే వెళ్ళారు. అండ్ అలాగే సత్య గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. అండ్ అలాగే హీరో పక్కన ఉన్న క్యారెక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి సినిమాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా కామెడీని జనరేట్ చేశారు. అదంతా కూడా త్రూ అవుట్ మూవీ వర్కౌట్ అయింది. అండ్ అలాగే లాస్ట్ లో శ్రీ విష్ణు గారి క్యామియో ఉంటుంది. చాలా చిన్న క్యామియో. నేను సినిమా చూస్తూ తన క్యామియో ఉందని కూడా మర్చిపోయా. బట్ లాస్ట్ లో తనను చూసాక ఓకే అనిపించింది. చాలా చిన్న క్యామియో అది. జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతారంటే పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు. ఇకపోతే ఈ సినిమాలో నెగిటివ్స్ చెప్పాలంటే సినిమా ఎంత బాగా వర్కౌట్ అయినా సినిమా చూస్తున్నంతసేపు కూడా ఈ సినిమా ఆల్రెడీ చూసాం కదా అని ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా కొన్ని సీన్స్ ఉంటాయి. లైక్ సర్వానంద్ అండ్ సంయుక్త మీనన్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తనకి పిల్లలు పుట్టరని తెలిసినప్పుడు తను బాధపడుతుంది. సో ఆ టైంలో ఆ నిందన తన మీద వేసుకోవడానికి చూస్తాడు. ఆల్రెడీ ఇది ఎక్కడో చూసాం కదా అని ఫీలింగ్ కలిగింది. అలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి. చాలా సినిమాల్లో చూసాం కదా అనిపిస్తుంది. బేసిక్ గా మూవీ టెంప్లెట్ ఆల్రెడీ ఈ టెంప్లెట్ మీద చాలా సినిమాలు వచ్చాయి కదా అని ఫీలింగ్ కలిగేలా చేస్తుంది. బట్ కామెడీతో అలా లాక్ వెళ్ళిపోయారని చెప్పాలి. సింపుల్ గా చెప్పాలంటే సినిమాలో కొత్తదనం ఏం లేదు, కానీ చూస్తున్నంతసేపు కూడా బోర్ కొట్టకుండా ఫ్రెష్ కామెడీ అయితే జనరేట్ చేశారబ్బా. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో చూడొచ్చు. అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ థియేటర్ నుంచి అయితే బయటకు వస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. బేసిక్ గా ఈ సినిమాకి ప్రమోషన్ చేసి ఉండి మార్నింగ్ షో నుంచే సోలు పడి ఉంటే మాత్రం మంచి టాక్ అయితే వద్దును. మేబీ ఇప్పటికైనా పర్లేదు, ఇంకా పండగ 2 days ఉంది కాబట్టి కలెక్షన్స్ అయితే రికవర్ చేయొచ్చు. పెద్దగా బడ్జెట్ ఏం పెట్టలేదు. మేబీ 4-5 లొకేషన్స్ లో సినిమా మొత్తం షూట్ అయితే చేసేశారు. సో ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. ఈ సంవత్సరం సంక్రాంతి మాత్రం వచ్చిన ప్రతి మూవీ కూడా హిట్ అయింది. సో TFI కి మంచి రోజులు అని చెప్పాలి. 2026లో కూడా పెద్ద మంచి సినిమాలు ఉన్నాయి. సో మేబీ ఈ సంవత్సరం అంతా కూడా TFI కలకలాడుతుందని నేనైతే అనుకుంటున్నా. మీలో ఎవరైనా సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇన్ కేసు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. జై హింద్.